తెలంగాణ రాజ్ భవన్ లో భారీ చోరీ జరిగింది. సుధర్మ భవన్ లో మొత్తం 4 హార్డ్ డిస్కులు మాయమైనట్లుగా రాజ్ భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి ఓ ఆగంతకుడు దూరి హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన విషయాన్ని సిబ్బంది గుర్తించారు. రాజ్ భవన్ కు సంబంధించి మొత్తం వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఆ హార్డ్ డిస్కులలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చోరీ చేసిన నిందితుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అవుట్ సోర్సింగ్ చేస్తున్న వ్యక్తే చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణ రాజ్ భవన్ లో చోరీకి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మరింత సమాచారం ఇవ్వడానికి ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. సునీల్, చెప్పండి. రాజ్ భవన్ లో చోరీ కలకలం రేపుతుంది. ఈ నెల 14న ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లను చోరీ చేసినట్టు తెలుస్తా ఉంది. 15వ తేదీన దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీసులకు కూడా రాజ్ భవన్ సిబ్బంది కంప్లైంట్ కూడా చేశారు. ఇక ఈ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు పలు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. ఇక సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజ్ లో హెల్మెట్ ధరించినటువంటి ఓ వ్యక్తి ఇక ఆఫీస్ కు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ మేరకు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీ సంబంధించినటువంటి విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తిని ఈ మధ్య కాలంలో సస్పెండ్ చేశారు. తనే దీనికి సంబంధించి హార్డ్ డిస్క్ లతో పాటు కొన్ని ఫైల్స్ ని కూడా మాయం చేసినట్టు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది. ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పాలి. ఇక పూర్తిగా హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి రాజ్ భవన్ లో చోరీ జరగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుగా ఉండేటువంటి ఆ జోన్ లో ఎవరు అసలు అంత సాహసం చేశారు అనేది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి తెలుస్తోంది. ప్రధానంగా అందులో పనిచేసి ఈ మధ్య కాలంలో బయటికి వెళ్ళినటువంటి వ్యక్తిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ మేరకు అతన్ని ఆచూకీ కోసం కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి అటెండర్ ని ఇప్పటి వరకైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తా ఉన్నారు. ఇక రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ లో చోరీ, అదేవిధంగా ఫైల్స్ మాయానికి సంబంధించి ఒక వెలుగులోకి రావడంతో ఒక విధంగా కలకలం రేపిందనే చెప్పాలి. ఇక పటిష్టమైనటువంటి బందోబస్తు, అదేవిధంగా హై సెక్యూరిటీ జోన్ లో ఉండేటువంటి రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్లు మాయం కావడం, అదేవిధంగా కీలకమైనటువంటి ఫైల్స్ కూడా చోరీకి గురి కావడం, దీని వెనుక ఇంకెవరన్నా ఉన్నారా, అసలు ఎందుకు ఆ హార్డ్ డిస్క్ ని చోరీ చేశారు, ఆ ఫైల్స్ లో ఏముంది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వీటి వెనుక ఎవరైనా ఇంకా సూత్రధారులు ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతా ఉంది. గతంలో ఆ రాజ్ భవన్ లో ఐటీ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తిని ఈ మధ్య కాలంలో సస్పెండ్ చేశారు. ఆ మేరకు అతనిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని కోసం పోలీసులు కూడా ఇంకా గాలింపు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ అయితే పరిశీలించారు. ఆ సీసీ ఫుటేజ్ లో రాజ్ భవన్ లోకి వ్యక్తి వచ్చాడు, హెల్మెట్ ధరించి వచ్చాడు. ఆ మేరకు అతనే హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళుంటారన్న దానికి సంబంధించి అయితే పోలీసులు ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఇక రాజ్ భవన్ లో ఫైల్స్ మాయం కావడం, ఇటు హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లడం సంబంధించి పోలీసులు ఇంకా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హిమబిందు, అయితే సునీల్, మరి హై సెక్యూరిటీ తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ అంటే చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ అంత హై సెక్యూరిటీ ఉన్నప్పుడు చోరీ ఎలా జరిగింది? అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ వాళ్ళు ఆ టైంలో మాత్రమే లేరా, లేకపోతే మిగతా టైంలో అవైలబుల్ గా ఉంటున్నారా? ఎస్ బిందు, ఇక హై సెక్యూరిటీ జోన్ లోకి ఇతరులను ఎవరిని అనుమతించారు. ప్రధానంగా ఆఫీస్ లో పనిచేసే వాళ్ళనే రెగ్యులర్ గా వచ్చిపోతుంటారు. ఇక ఐటీ విభాగంలో పనిచేసినటువంటి ఓ వ్యక్తి ఈ మధ్య కాలంలో అతన్ని అక్కడి నుంచి పంపించేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ మేరకు అతను
ఇక రెగ్యులర్ ఎంప్లాయీ అన్న అనుమానంతో సెక్యూరిటీ చెక్ చేయకపోవడమా లేకపోతే ఇంకేదైనా కారణంతో అతన్ని లోపలికి పంపించి ఉండవచ్చు. మరి ఒకవేళ కూడా అసలు ఆయన్ని గుర్తించారా లేదా, అసలు అక్కడ సెక్యూరిటీ పై కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ సునీల్.